భారతీయ ఆడపడుచుల పసుపు కుంకాలు దూరం చేసిన పాకిస్తాన్ జవాన్లకు ఉగ్రవాద పాకిస్తాన్కు ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్తో గట్టి సమాధానం ఇచ్చారని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పాలకొల్లులో పెద్ద ఎత్తున తిరంగా యాత్ర నిర్వహించారు. స్థానిక ఎడ్ల బజార్ నుంచి గాంధీ బొమ్మల సెంటర్ వరకు వేలాది మంది ప్రజలు కూటమి నాయకులతో కలిసి మంత్రి నిమ్మల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా 200 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో పాటు ప్రజలందరూ కూడా 3 రంగుల జెండాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే ఈవేళ పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వేలాది మంది పార్టీలకు, వర్గాలకు, మతాలకు అతీతంగా తరలి వచ్చి ఈ యొక్క తిరంగా యాత్రను జయప్రదం చేయడం జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈవేళ ఏదైతే భారతీయత అంటే విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు, విభిన్న ప్రాంతాలు అయినప్పటికీ కూడా భారతీయత అంతా కూడా ఒకటే అనేటువంటి నినాదంతో మరి మనందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే మన భారతీయ మహిళా సోదరీమణుల నుదిట సింధూరాన్ని తుడిచేసినటువంటి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని మరి మట్టు పెట్టేటువంటి విధంగా భవిష్యత్తులో భారత్ వైపు కన్నెత్తి చూడాలని అంటే 1,00,000 సార్లు ఆలోచించేటువంటి విధంగా ఏదైతే మన భారతీయ
మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మరి ఏదైతే ఆపరేషన్ సింధూర్ మరి విజయవంతమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఏదైతే ఉందో దాన్ని పులుకుపుచ్చుకుని ఈవేళ అటువంటి జవాన్లు అందరికీ కూడా భారతీయతంతా కూడా మద్దతు పలుకుతుంది. భారతీయతంతా మీ అందరి వెనక ఉంది అనేటువంటి విధంగా ఒక స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో ఈవేళ దేశవ్యాప్తంగా తిరంగా యాత్రలు పెద్ద ఎత్తున జరుగుతూ ఈరోజు మన పాలకులలో కూడా పెద్ద ఎత్తున వేలాది మంది యువత ఉత్సాహంతో ఉత్తేజంతో మరి నినదిస్తూ ఈవేళ ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నందుకు అందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ